మనతో పరిగి ప్రాంతం నుంచి వచ్చిన రైతు ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం ఈసారి బక్రీద్కి వాళ్ళు ఎన్ని మేకలు ఎన్ని గొర్రెలు తీసుకొచ్చారో, అసలు ఈసారి ఏమైనా గిట్టుబాటు ధర వాళ్ళకి పడుతుందా ఏంటి ఆ విషయాలు అడుగుదాం. మీ పేరు చెప్పండి. కృష్ణాజీ. కృష్ణాజీ. కృష్ణాజీ, ఏ ఊరు నుంచి? మా మోత్కూర్. మోత్కూర్ పరిగి దగ్గర. పరిగి దగ్గర. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇట్లా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల. ఈసారి ఎన్ని మేకలు తెచ్చారు? ఈ సంవత్సరం 50 తెచ్చినాం, 25 పోయినాయి. 25 పోయినాయా? ఇంకెన్ని ఉన్నాయి? ఇంక 25 ఉన్నాయి. 25. ఎట్లా మరి ఇది రాత్రి నుంచి వర్షము ఇదంతా ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బంది అయినా కానీ మనం పడే పాటలు పడాలి కదా సార్. పడకపోతే బతుకులేదు. మనం బతకాలంటే ఏదో కష్టపడాలి, దేవుడు మన పైన దయ చూడాలి. ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్టేషన్ వాడికి చేయడానికి డీజిల్ రేట్లు ఇవన్నీ ఎక్కువైనాయి కదా? అవును. ఈసారి పోయినసారికి ఈసారికి ఎంత పడింది? బాగా అయింది ఖర్చు? అంటే మామూలుగానే ఉంది అనుకో. ఓకే. ఎప్పుడు ఇన్నే పెడతారా? ఇక్కడనే. మీకు ఈ పోలీస్ వాళ్ళతో ఇబ్బంది ఏం లేదా? ఏం లేదు. ఎన్ని రోజులు పెడతారు? నిన్న ఈ రోజు సాయంత్రం వరకు అయిపోతుంది. వెళ్ళిపోతారు. నువ్వు ఏమైతావు? తాతనా. మీ తాతనా? నీ పేరు? శివప్రసాద్. శివప్రసాద్. ఏంటి, ఏం చదువుతున్నావు? ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో జాబ్ ఉంది. ఎయిర్పోర్ట్ లో జాబ్. మరి ఏదైతే వ్యాపారం ఉందో ఎప్పటి నుంచి మీ తాతతో వస్తున్నావు? గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నా. ఈ సంవత్సరం మొత్తం కొంచెం వానల వల్ల కొంచెం ఇబ్బంది అయినాం. ఒక ట్రాన్స్పోర్ట్ సెక్షన్ కూడా కొంచెం హెవీగా ఉంది. ఎక్కువగా మాలో రావడం వల్ల కొంచెం సేల్స్ తక్కువ ఉన్నాయి. రేట్స్ కొంచెం గిట్టుబాటు ధరలలో అడుగుతలేరు. అది లాస్ అవుతున్నారా? అంటే లాస్ అనేది ఏం లేదు, కానీ తెచ్చిన దానికి పెట్టుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. అంటే అనుకున్న మార్జిన్ వస్తలేదు. అంటే ఇవాళ ఒక్కటే రోజు కదా, ఈ మరి వర్షం అదంతా వచ్చేటట్టుగా ఉంది అంటున్నారు. ఎట్లా మరి? ఏదేంటి అంతే, ఏం చేస్తాం సార్, వర్షం వచ్చినంత వల్ల మనం ఏం మార్చుకోలేం కదా. అంటే ఎప్పుడన్నా ఇట్లా అయిందా గతంలో? సార్ 2 సంవత్సరాల నుంచి కూడా వర్షాలలోనే వచ్చాం, వర్షాలలోనే అమ్ముకున్నాం. ఓకే. ఏమన్నా అంటే మీరు అన్ని అమ్ముడు పోతాయా లేదా వదిలేసిపోతారా? కొన్ని అట్లనే తీసుకోవాలి సార్. గిట్టుబాటు ధరలు వస్తే అమ్ముకుంటాం, లేదంటే మిగతా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా పెట్టగలుగుతాం. అప్పటి వరకు మళ్ళీ తీసుకొని వెళ్తాం. సో ఇది పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే ఈసారి ఈ మేదీపట్నం, తోలిచౌకి ఈ ఏరియాలలో, అత్తాపూర్ ఏరియాలలో రైతులు, మనం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇటు పరిగి ఈ ప్రాంతం నుంచి కూడా రైతులు వస్తున్నారు. ఇక్కడ వాళ్ళు విక్రయాలు చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా. సో ఈసారి ఏది ఏమైనా ఇబ్బందులు కాస్త ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వ్యాపారం చేసుకునే వెళ్తాం మేము. ఎందుకంటే ఇక్కడికి వచ్చేదే మేము ఈ వ్యాపారానికి ఈ ఏడాదికి ఒకసారి కాబట్టి మేము చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో వెళ్తాం. కొంచెం గిట్టుబాటు అటు ఇటు అయినా అని చెప్తున్నారు. సో ఇది బక్రీద్కి సంబంధించిన విక్రయ ఏదైతే మేకలు గొర్రెల విక్రయాలు ఏదైతే జరుగుతున్నాయో మేదీపట్నం ఏరియాలో ఇది పరిస్థితి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.